జెన్జీ ఉద్యమానికి మోదీ సర్కార్ భయపడుతోందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. అందుకే యువత ఉద్యమానికి మోహన్ భగవత్ మద్దతు ఇచ్చారని విమర్శించాయి. నిరసనకారులపై వెంటనే కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశాయి. దేశంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై నిరసనలు తెలుపుతున్న జెన్జీ యువతకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మద్దతుగా మాట్లాడటంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ ది రెండు నాలుకల ధోరణి అంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, శరద్ పవార్ లాంటి ప్రతిపక్ష నేతలు ఘాటుగా విమర్శించారు. ముంబైలో జరిగిన ఐఐఎంయుఎన్ సదస్సులో జెన్జీ యువత చేసే ఆందోళనలు సమర్థనీయమైనవే అని మోహన్ భగవత్ సమర్థించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం వారి హక్కు అని, అంత మాత్రాన వారిని దేశద్రోహులు అనలేమని స్పష్టం చేశారు. భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశంలోని యువతకు, నిరసనకారులకు తాము దేశభక్తులమా కాదా అని నిరూపించుకోవడానికి మోహన్ భగవత్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. वो तो आप उनसे पूछेंगे ना, मुझे क्या मालूम क्यों रद्द किया। ऑब्वियसली वो डर रहे हैं, वो नहीं करवाना चाह रहे हैं। प्रोग्राम हमेशा करते हैं और ये यूपी में तो ये हमेशा होता है। हमारे साथ तो जब मैं यूपी में थी तो हर चीज के लिए परमिशन नहीं मिलता था तो नजरबंद कर लेते थे। तो ये तो उनका तरीका है। मुझे लगता है कि वो आने से डर रहे हैं, किसी वजह से नहीं आ रहे हैं। आना चाहिए, जवाब देना चाहिए, स्टेटमेंट देना चाहिए, इसमें क्या बात है। कुछ हुआ है, गलत हुआ है तो जिम्मेदारी लीजिए। జెన్జీ ఉద్యమం తర్వాత ప్రధాని మోదీకి భయం పట్టుకుందని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెప్పిన 3 గంటల్లోనే సోషల్ మీడియాలో పోస్టులను తీసివేసేలా కొత్త చట్టం తీసుకొస్తోందని మండిపడ్డారు. दोस्तों, मोदी सरकार ने कल एक नया कानून बनाया है कि अब अगर मोदी सरकार किसी भी प्लेटफॉर्म को, इंस्टा को, फेसबुक को, किसी भी प्लेटफॉर्म को अगर कोई वीडियो डिलीट करने को, कोई पोस्ट डिलीट करने को बोलेगी तो उनको 3 घंटे में उसको डिलीट करना पड़ेगा। ये नया कानून आया है। तो इसका मतलब अब अगर आप मोदी जी के खिलाफ कुछ बोलोगे, सरकार के खिलाफ कुछ बोलोगे, पेपर लीक के खिलाफ कुछ बोलोगे, इथेनॉल के खिलाफ कुछ बोलोगे, मोदी जी की सरकार के भ्रष्टाचार के खिलाफ कुछ बोलोगे तो 3 घंटे में आपका पोस्ट डिलीट कर दिया जाएगा। मोदी जी को और आप अगर इनके खिलाफ कुछ बोलोगे तो डिलीट हो जाएगा। और अगर ये लोग दूसरों को गाली गलौज करेंगे, लड़कियों को गंदी गंदी गालियां देंगे, इनके लोग अगर गुंडागर्दी करेंगे, वो सरकार डिलीट नहीं कराएगी, वो रहेगा। मोदी जी ये क्यों कर रहे हैं? क्योंकि अब मोदी जी को इस देश के लोगों से डर लगने लगा। మొత్తానికి నీట్ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరుణంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు, దానిపై ప్రతిపక్షాల విమర్శలు దేశంలో యువత రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచాయి.